హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ దాల్ కచేరీ అండి. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి ప్రీతి ఛానల్లోకి వెళ్ళిపోదాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ముందుగా పచ్చిశనగపప్పుని, ఒక కప్పు పచ్చిశనగపప్పు ముందు రోజు రాత్రికి నైట్ నానబెట్టుకోవాలి, లేదా 3 అవర్స్ నానబెట్టినా సరిపోతుందండి. ఇప్పుడు పచ్చిశనగపప్పును మిక్సీ జార్లో తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని చాలా బరకగా పేస్ట్ చేసుకోవాలి. స్మూత్ రాకూడదండి, పలుకు పలుకుగా ఉండాలి. చూడండి, ఇట్లాగా పలుకు తగులుతూ పేస్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. దీంట్లో ఒక బౌల్లో తీసుకొని పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని ఒక సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకొని మనం తీసుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని బట్టి మసాలా దినుసులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా కలిసేటట్టు, కచేరీ బాగా వచ్చేటట్టు కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద, సర్కిల్ కింద చుట్టుకోవాలండి. చూడండి, మనకు కావాల్సిన సైజు ఈ విధంగా సర్కిల్స్ కింద చుట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇది మనం జస్ట్ చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. 10 నిమిషాలు కేటాయిస్తే ఈ రెసిపీని మనం ఇంట్లో చేసి పెట్టచ్చు. చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ దాల్ బాల్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ కింద చేసుకుంటే చాలా టేస్టీగా పిల్లలు కానీ మనం కానీ ఇష్టంగా తినచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.